కొంతమంది జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ తమ వారికి వారసులుగా పరిశ్రమలో నిలవాలని, తండ్రి ఆశయాలకు అభిరుచులకు అనుగుణంగా నిలబడి తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని దాన్ని కొనసాగించాలనే తపన పట్టుదల కొందరిలో ఉంటుంది. అలాంటి డేరింగ్ హీరో గోపీచంద్. ఆయన గురించే ఈరోజు మన టాపిక్. గోపీచంద్ పూర్తి పేరు తొట్టెంపూడి గోపీచంద్. 1975 జూన్ 12న ప్రకాశం జిల్లా కాకుటూరు వారిపాలెంలో జన్మించాడు. గోపీచంద్ డాషింగ్ డేరింగ్ నిర్మాత అయిన టి కృష్ణ కుమారుడు. ఆయన బాల్యమంతా ఒంగోలు, హైదరాబాదుల్లో గడిచింది. వీరిది పొగాకు వ్యాపారం. తండ్రి కృష్ణ పొగాకు హోల్సేల్ ఎగుమతి వ్యాపారం చేసేవాడు. గోపీచంద్ మొదటిసారిగా తొలివలపు చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. తరువాత జయం, నిజం, వర్షం లాంటి చిత్రాల్లో విలన్గా నటించాడు. తరువాత నెమ్మదిగా పరిశ్రమలో స్టాండ్ అయిన తరువాత రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించాడు. గోపీచంద్ చెన్నైలో చదువైన తర్వాత రష్యాలో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళాడు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇండియా వచ్చిన తరువాత హీరో శ్రీకాంత్ చెల్లెలి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. వీరికి విరాట్ కృష్ణ, వియాన్ అనే 2 కుమారులు ఉన్నారు. వీరి సంసారం చక్కగా సాగేది. గోపీచంద్ సోదరుడు ప్రేమ్చంద్ తండ్రికి సహాయంగా ఇండస్ట్రీలోనే ఉండేవాడు. అయితే అతను ఒక ప్రమాదంలో మరణించడంతో తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో గోపీచంద్ చిత్ర పరిశ్రమకు వచ్చాడు. ఆయనకు తన ఫ్రెండ్స్ ఎంతో సహకారాన్ని అందించేవారు. గోపీచంద్ నటించిన వాటిలో ఎక్కువ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని నంది అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా అందుకున్నాడు.